హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నేను ధని వన్ ఫ్రీడమ్ గురించి నాకు తెలిసిన అప్డేట్ ఏంటనేది అయితే మీకు చెప్తాను. సో ఇది ఎవరైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటారో ధని యాప్ని, రెగ్యులర్గా ధని వన్ ఫ్రీడమ్ ప్లాన్ని యాక్టివేట్ చేసుకుని ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకైతే నాకు తెలిసి ఈ పాటికే వాళ్ళందరికీ తెలిసి ఉండాలి ఈ ఫ్యూచర్ ఈఎంఐస్ ఏంటి, ఎట్లా కట్టాలి అదని చెప్పేసి. సో ఎవరైతే తెలియదో వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. నాకు మాత్రం ఈ అప్డేట్ అనేది నిన్న ఈవినింగ్ తెలిసింది. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, మనము లాగిన్ చేసిన తర్వాత, మీరు ధని యాప్ లాగిన్ చేసిన తర్వాత మీకు ధని వన్ ఫ్రీడమ్ బ్యానర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టోటల్ పేమెంట్ డ్యూ అని ఉంటుంది. దాని కింద అప్కమింగ్ పేమెంట్స్ అని ఉంది, చూసారా? సో అది ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ అన్నట్టు. దీన్ని వీళ్ళు యాప్లో అయితే ఇంప్లిమెంట్ చేశారు. క్లిక్ హియర్ ఫర్ అప్కమింగ్ పేమెంట్ షెడ్యూల్ అని ఉంది. మీరు దాని మీద కనుక క్లిక్ చేస్తే మీరు ఏవైతే ట్రాన్సాక్షన్స్ చేశారో దాని గురించి సంబంధించిన డీటెయిల్స్, ఫస్ట్ మీకు ఏంటంటే ఇక్కడ చూడండి, సబ్స్క్రిప్షన్ ఫీజు వచ్చేసి మీకు ఏ ప్లాన్లో ఉన్నారో ఎంత మంత్లీ ఫీ అనేది ఉంటుంది, దాని డ్యూ డేట్ వస్తుంది. సో దాని కింద మీరు ఏ ట్రాన్సాక్షన్స్ చేశారో, సో ఇక్కడ ఈ కేసులో వచ్చేసి ఒకటే ట్రాన్సాక్షన్ ఉంది, ఇది 5148 రూపీస్ అనేది. సో ఒకవేళ మీరు కనుక 3-4 ట్రాన్సాక్షన్స్ చేస్తే 1 by 1 మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. సో మీకు 1 by 1 అనేది డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఎంత, దానికి సంబంధించిన ఇండివిజువల్ 3 ఈఎంఐస్ ఎంత ఉంది, సో దాని కింద వ్యూ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని ఇక్కడ చూపించినట్టు అట్లా ఉంటుంది. సో అవన్నిటి కింద డైరెక్ట్గా మీకు పే నవ్ అని ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నట్టు. సో ఇక్కడ మీరు పే నవ్ అని క్లిక్ చేసి మీరు ఏదైతే ఫ్యూచర్ ఈఎంఐస్ కట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కట్టుకోవచ్చు. సో కట్టుకొని అదంతా మీ లోన్ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు ప్లాన్ అనేది ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు మాత్రం క్యాన్సిల్ అనేది చేసుకోవచ్చు ధని యాప్ నుంచి వెళ్ళి. సో ఇది ధని యాప్లో ఈ పే నవ్ అనే ఆప్షన్, ఈ ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ కట్టే ఆప్షన్ అనేది సో రీసెంట్గా లాంచ్ చేశారు. మేబీ 2-3 డేస్ బ్యాక్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా అంత ఐడియా లేదు. నాకు తెలిసింది మాత్రం నిన్న ఈవినింగ్. సో ఈ పే నవ్ ఆప్షన్ యూజ్ చేసి మీరు పే నవ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. లైక్ మీకు ఎట్లా అంటే కార్డ్తో పే చేస్తారా ఎట్లా అని చెప్పేసి అది కూడా మీకు చూపిస్తాను. సో పేమెంట్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత దాని నుంచి మీరు పేమెంట్ అనేది అయితే సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కస్టమర్ కేసులో పేమెంట్స్ డ్యూ వచ్చేసి 624 ఉంది, అప్కమింగ్ పేమెంట్స్ వచ్చేసి 1498 రూపీస్ ఉన్నాయి. సో ఈ కస్టమర్ వచ్చేసి 3 ట్రాన్సాక్షన్స్ చేశారు. ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి 3 ఈఎంఐస్ ఉంటాయి కదా, సో ఆ విధంగా 3 ట్రాన్సాక్షన్స్ చేశారు. సో ఇక్కడ 548 అనేది ఒకటి, దాని తర్వాత 295 రూపీస్ ఒకటి, దాని తర్వాత 935 రూపీస్ ఒకటి. సో ఈ 3 ట్రాన్సాక్షన్కి ఇండివిజువల్గా ఈఎంఐస్ డివైడ్ అయిపోయినాయి. సో ఆల్రెడీ 548కి ఆల్రెడీ ఫస్ట్ ఈఎంఐ పే అయిపోయింది, 295కి ఆల్రెడీ ఫస్ట్ ఈఎంఐ పే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 935 రూపీస్ ఉంది కదా, 935 రూపీస్కి ఇక్కడ ఇది టిక్ మార్క్, ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్ అయితే కనుక పేమెంట్ ఈఎంఐ మీకు ఇక్కడ రైట్ మార్క్ అనేది వస్తుంది పైన. ఇక్కడ చూడొచ్చు 295.99 ఈఎంఐ దగ్గర. సో ఇక్కడ కింద 935 ఈఎంఐ దగ్గర ఏమో 312 రూపీస్కి ఏమో రైట్ మార్క్ అనేది రాలేదు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సమ్టైమ్స్ మీరు ఈఎంఐ కట్టినా సరే, పేమెంట్ సక్సెస్ అయిపోయినా సరే మీకు యాప్లో రిఫ్లెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ కంప్లైంట్ అనేది చాలామంది దగ్గర నుంచి ఉంది. సో అది కూడా రెక్టిఫై చేస్తున్నారు దాని వాళ్ళు. నాకు దాని గురించి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా సరే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు కనుక కట్టినట్టయితే స్టిల్ మీ యాప్లో రిఫ్లెక్ట్ అవ్వకపోతే వెయిట్ చేయండి, ఒక 1 or 2 డేస్ వెయిట్ చేయండి. మీ వంతు ప్రయత్నంగా support@dhani మెయిల్ పెట్టండి. వాళ్ళు వెరిఫై చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ యాప్లో అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో మళ్ళీ మీరు దానికి టెన్షన్ పడిపోయి మళ్ళీ కట్టాలా అని తొందరపాటులో మళ్ళీ ఏం కట్టాల్సిన అవసరం అయితే లేదు. సో మళ్ళీ నేను వాడుకోవాలి కదా అని అంటే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. బెటర్ మీరు ఒక 1 or 2 డేస్ అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే మీరు ఈ పేమెంట్ అప్డేట్ కానంత వరకు మీరైతే వాడుకోలేరు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అనేది వచ్చేసి ఏంటంటే, యాక్చువల్గా ఇతను కట్టాల్సిందేమో 312 రూపీసే. ఇంతకుముందు ప్రీవియస్ స్క్రీన్ షాట్లో చూస్తే ఇక్కడ పేమెంట్స్ డ్యూ అనేది 624 చూపిస్తుంది, అంటే 312 + 312 చూపిస్తుంది అనమాట. సో దీని గురించి కూడా నేను కంప్లైంట్ అనేది రేజ్ చేశాను. నాకు దాని గురించి ఏదైనా ఆన్సర్ వస్తే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను, ఎందుకంటే 312 పెండింగ్ ఉంది యాక్చువల్గా, బట్ మనకు 624 చూపిస్తుంది. 2 ఈఎంఐస్ పెండింగ్ లాగా చూపిస్తుంది. యాక్చువల్గా ఓన్లీ 1 ఈఎంఐ పెండింగ్ చూపెట్టాలి. మీరు మాత్రం 2 ఈఎంఐస్ కట్టాల్సిన అవసరం లేదు, 1 ఈఎంఐ కట్టండి. మీకు నెక్స్ట్ ఈఎంఐ డ్యూ డేట్ ఎప్పుడు ఉందో అప్పుడే కట్టొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో అది ఇక్కడ పెండింగ్ ఇన్స్టాల్మెంట్స్ వచ్చేసి ఏమో, సో ఇంతకుముందు 548లో 2 ఇన్స్టాల్మెంట్స్, ఇక 295లో 2 ఇన్స్టాల్మెంట్స్, 99 + 97, నెక్స్ట్ వచ్చేసి 312 + 312. సో ఈ ఏవైతే మిగిలిన 2 ఈఎంఐలు డ్యూ అయితే ఉన్నాయో అవన్నీ టోటల్ చేస్తే
మీకు ఇక్కడ పెండింగ్ డ్యూ అనేది వస్తుంది. అప్కమింగ్ పేమెంట్స్ అనేది 1498 అనేది టోటల్ మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో అది పేమెంట్స్ డ్యూ ఈ మిగిలిన టోటల్ వచ్చేసి అప్కమింగ్ పేమెంట్స్ అన్నట్టు. సో ఇందాక నేను చెప్పాను కదా, పేమెంట్ మీరు ఇక్కడ కింద పే నౌ అని క్లిక్ చేస్తే మీకు ఇట్లాంటి పేమెంట్ స్క్రీన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, లేదంటే యూపీఐ పేమెంటా, ఏదైతే అది సెలెక్ట్ చేసేసుకొని మీరు పేమెంట్ అనేది అయితే చేయొచ్చు. సో ఇక్కడ రెండండి ఏంటంటే, ఒకటి ఇందాక చెప్పాను కదా, డబల్ ఈఎంఐ చూపిస్తుంది. యాక్చువల్గా 1 ఈఎంఐ కట్టాల్సింది ఉన్నా సరే మనకు అక్కడ డబల్ అమౌంట్ అనేది చూపిస్తుంది ఇక్కడ పెండింగ్ పేమెంట్స్, పేమెంట్ డ్యూ దగ్గర. నెక్స్ట్ ఇంకోటి ఏంటనంటే, ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఇస్తారు, కడతారు, ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు ఎంత అమౌంట్ కట్టాలి, ఎంత అమౌంట్ కడితే ఏ ట్రాన్సాక్షన్కి వెళ్తుంది, సో అది నాకైతే క్లారిటీ లేదు. ఒకవేళ మీకేమన్నా మీరు కట్టే టైంలో మీకు క్లారిటీగా కనిపిస్తుంది అంటే కనుక నో ప్రాబ్లం. సో నాకున్న డౌట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 1498 రూపీస్ ఉంది కదా. సో దీంట్లో నేను ఒకవేళ 1000 రూపీస్ కట్టాను అనుకోండి, అది ఇండివిజువల్గా 3 ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఈఎంఐస్కి అప్డేట్ అవుతుందా, లేదంటే ఓన్లీ ఒకదానికి అప్డేట్ అవుతుందా అనేది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇంతకుముందు చాలా సినారియోస్ చూశాను, మనం ఎంత కడితే అంత సింగిల్ ఒకటే అగ్రిమెంట్ నెంబర్కి అప్డేట్ అవ్వడం కూడా నేను చూశాను అనమాట. సో మళ్ళీ దాంట్లో ఎక్సెస్ ఉండిపోవడము, మళ్ళీ దాంట్లో నుంచి కస్టమర్కి రిఫండ్ వెళ్ళడము, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఈఎంఐ కట్టడం అనేది, సో ఇదంతా కొంచెం క్లమ్జీగా ఉంది. దాని గురించి అయితే నాకు క్లారిటీ లేదు. ఏది మనం ఎంత అమౌంట్ కడితే ఏ లోన్ అకౌంట్కి అప్డేట్ అవుతుంది అనేది అయితే క్లారిటీగా అయితే లేదు ఇప్పటివరకు అయితే. సో దాని గురించి కూడా ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. సో ఇప్పటివరకు అయితే ఎవరైతే ఓన్లీ 1 ట్రాన్సాక్షన్ చేసి ఉంటారో వాళ్ళైతే హ్యాపీగా కట్టేసుకోవచ్చు. ఈవెన్ ఎవరైతే 4 ట్రాన్సాక్షన్స్, ఈవెన్ 20-30 ట్రాన్సాక్షన్స్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా భయపడడానికి అయితే ఏం లేదు. ఒకవేళ మీరు 1000 రూపీస్, 5000 రూపీస్ ఎంతైతే అంత అక్కడ మీకు పెండింగ్ ఇన్స్టాల్మెంట్స్లో ఉంటే కడితే కనుక డబ్బులు అయితే ఎక్కడికి వెళ్ళే మిస్ప్లేస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఖచ్చితంగా మీ లోన్ అకౌంట్కు సంబంధించిన మీ అగ్రిమెంట్ నెంబర్స్కి అప్డేట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఏ అగ్రిమెంట్ నెంబర్కి ఎంత అప్డేట్ అవుతుంది అనేది మాత్రమే క్లారిటీగా లేదు. అంతేగాని ఈ డబ్బులు ఎటో వెళ్తే అనేది అయితే టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా సరే మీ మొబైల్ నెంబర్ ఇచ్చినా సరే నేను కూడా చెక్ చేయించి నేను డీటెయిల్స్ అనేది తీసుకొని మీకు మళ్ళీ అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అయితే ఇదండి. నేను నెక్స్ట్ ఫర్దర్గా ఎట్లాంటి అప్డేట్ వచ్చినా సరే మీకు నాకు రాగానే మీకు అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. లాస్ట్లీ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వస్తాయి. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైనంత మందికి షేర్ చేయండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.